ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు డీసీపీ చంద్రమోహన్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి పర్యవేక్షణలో దాడులు చేసినట్టు తెలిపారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి ముమ్మరంగా తనిఖీలు చేశామన్నారు డీసీపీ. సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉండాలనే ఉద్దేశంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సుమారు ఒక 30 మంది వరకు ఇందులో 30 నుండి 40 మంది వరకు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. బోత్ డిపార్ట్మెంట్స్. మనకు ధూల్పేట ఏరియా అనేది ఇన్ఫేమస్ ఫర్ గాంజా. బట్ మేము ఇక్కడ ఆపరేషన్ ధూల్పేట కానీ జాయింట్ ఆపరేషన్ వల్ల చేయడం వల్ల గ్రాడ్యువల్గా రాను అనేది ఈ గాంజా విక్రయం కానీ అదేవిధంగా గాంజా కన్జ్యూమింగ్ కూడా బాగా తగ్గింది. అందులో భాగంగానే ఇంతకుముందే మీరు చూసి ఉంటారు, మన్మోహన్ సింగ్ కానీ మిగతా అఫెండర్స్ కూడా వాళ్ళు మన రిగరస్ రైడ్ల వల్ల కానీ కేసెస్ వల్ల టీజీనాబ్ కానీ తర్వాత సిపి సార్ ఆధ్వర్యంలో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ ఎక్సైజ్ వల్ల కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల వీళ్ళందరూ ఈ గాంజాను వదిలేసి ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కొందరు పెట్టి షాప్స్ పెట్టుకున్నారు, కొందరు ఈ కైట్స్ తర్వాత ఐడల్స్ మేకింగ్ కానీ తర్వాత ఈ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు హోటల్స్ బిజినెస్ ఇవన్నీ చేసుకుంటున్నారు. రాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది వదిలేసి అటువంటి ఉద్యోగాలు చేసుకోవాలని కూడా మేము అదే ఆశిస్తున్నాం.